ఇంగ్లీష్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. నాకొక డౌట్. ఇంకెందుకు లేటు, అడుగొదినా. పియూటి కలిపితే అది కూడా తెలీదు వదినా. పుట్టు కదా. బియూటి కలిపితే బట్టు. మరదే పియూటి పుట్టు అయితే బియూటి బట్టెలా అయింది? అంటే అదంతే. ఏంటంతే? ఇప్పుడు జియుఎన్ కలిపితే గన్ కదా. మరి జియుఎన్ టియుఆర్ గుంటూరు ఎలా అయింది? గంటూరు కదా. అలా కాదు, ఎందుకంటే అది ఇంగ్లీషు. ఏం కాదు, అసలు నీకేం తెలీదు. అబ్బా వదినా, ఇలా అన్నిటికీ వాదిస్తే ఎలా? ఎలాగేంటి? స్టూడెంట్ ప్రశ్నలు వేసినప్పుడు టీచర్ జవాబు చెప్పాలి కదా. మరి ఓకే ఓకే, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమైంది. ఇప్పుడు కాదు అనడం కోసం ఇంగ్లీష్ లో ఏమనాలి? నో. మరి తెలుసు అనడానికి తెలీదా? ఎన్ఓ నో అంటే కాదు అని, కేఎన్ఓడబ్ల్యూ నో అంటే తెలుసు అని. ఇలాంటి వాటినే టిపికల్ వర్డ్స్ అంటారు. ఓహో. ఇందాక డౌట్ అన్నావు కదా, స్పెల్లింగ్ ఏంటి? DOUBT. మరి డౌట్ లో బి అక్షరం ఎక్కడికి పోయిందని డౌట్ రాలేదా? ఎక్కడో పడిపోయిందా?